నాతో పాటు ఉన్నారు. మహేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఆయన సినిమా హీరో, ఆయన గురించి నేను ఇంట్రడక్షన్ పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. సింధూరం నక్సల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన సినిమాలో ఆయన హీరోగా నటించారు. ఆ తర్వాత డ్రింకర్ సాయి అని ఇంకొక సినిమాలో నటించారు. ఇప్పుడు మరో సినిమాలో కూడా నటిస్తున్నారు. సినిమా రంగంలో తన కెరీర్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న గౌతమి చౌదరి గారు వచ్చినప్పుడు మీకు మొదట నేను కొంత సారీ కూడా చెప్పాలి. గౌతమి చౌదరి గారు మీ గురించి చెప్పినప్పుడు కొంత మిమ్మల్ని తక్కువగా కూడా మాట్లాడాను. నేను చాలా తక్కువగా మాట్లాడాను, ఎందుకంటే మీ గురించి నాకు తెలియదు, మీరు ఎవరో కూడా నాకు పరిచయం లేదు. కానీ నిన్న ఒక జర్నలిస్టు నన్ను ఉద్దేశించి, అంటే నా గౌరవపదమైన వ్యక్తి, నా గురువు లాంటి వ్యక్తి అతను, ఆయన ఒక మాట అన్నారు. ఏంటంటే, నేను పెయిడ్ జర్నలిస్ట్ని, మీ దగ్గర డబ్బులు తీసుకుని మిమ్మల్ని ఏదో లైవ్లో మాట్లాడించి, మీరు పబ్లిక్గా చెప్పండి నాకు ఎంత డబ్బులు ఇచ్చారు, చెక్ రూపంలో ఇచ్చారా, ఫోన్పే చేశారా, గూగుల్ పే చేశారా, లేకపోతే క్యాషే ఇచ్చారా? మీకు ఒకటి చెప్పనా సార్, ఏ అయితే ఆవిడ చేస్తారో, ఆవిడ అనుకుని చేయించేవాళ్ళు చేస్తారు, ఎదుటోళ్ళు చేస్తారు అంటాం ఆవిడ ఫ్యాషన్. ఎవరైతే ఎదురొచ్చారో ఇల్లీగల్, నా రెస్టారెంట్ ఇల్లీగల్ అని పెట్టేసింది, ఇల్లీగల్, నా ఇల్లు ఇల్లీగల్, ఏదైతే ఆమెకు ఎదురో అది ఇల్లీగల్. రేపు మీ స్టూడియో కూడా ఇల్లీగల్ అవ్వచ్చు, చెప్పలేను నేను. సార్, నేను ఫస్ట్ చెప్పుకోవాల్సింది సారీ టు మై సన్. నా కొడుకు నేను సారీ చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా, నేను బయటకు వచ్చి మాడదాం అనుకోవాలా. ఎందుకంటే వాడి తల్లిని నేను అనకూడదు కదా, ఆమె అంతేనంటుంది. ఫోటోలు బయటికి వెళ్ళకూడదు మీడియాలో అని చెప్పి జాగ్రత్త మాట్లాడుతుంది. వాళ్ళ తండ్రి గురించి అన్ని మాటలు మాట్లాడుతుంటే ఆడు తీసుకోగలడా? వెనకాల ఉన్న వ్యక్తి, ఇప్పుడు అదేదో సామెత ఉంటారు సార్, భుజాలు ఏంటిది అది, గుమ్మడికాయ దొంగ ఎక్కడున్నాడంటే భుజాలు తడుకున్నారని. పేరు మేము చెప్పలేదు, నేను కాల్లో మాడినప్పుడు చెప్పలే. ఏంటి ఆయనకు అవసరం డైరెక్ట్గా? ఆయన ఒక మాట చెప్పాడు, ఒక ఫస్ట్ పాయింట్, ఆయన చాలా మంచోడు, గొప్పోడు, ఫస్ట్ అంత కరెక్ట్గా చెప్తాడు అన్నారు కదా. అసలు అబద్ధాలు అనేది ఎరగడానికి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడంట ఆయన. ఓకే, ఒక్కసారే కలిశానన్నాడు. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళా, మాల వేసుకుని ఉన్నా, హనుమంతుడి మాల. అబద్ధం చెప్తే, సార్ నేను ఇంటర్వ్యూలో ఏ అబద్ధం చెప్పినా కుక్క చావు వస్తా. ఒకవేళ నేను చెప్పకపోతే, నేను చెప్పిన నిజాలు అయితే, వాళ్ళు చెప్పిన అబద్ధాలు అయితే, మూర్తి అనే ఆయన వెనకాల ఉన్నాడు, ఆయన గౌతమి కుక్క చావు వస్తారా చెప్పమనండి. మీడియాలో మళ్ళీ పెడతారు కదా. సార్, నేను అందరు గౌరవించి మాట్లాడతా. నేను పనిచేసిన సినిమాలో కింద ఏదైనా ఎవరైనా డ్రైవర్ అవని మర్యాద ఇచ్చి మాట్లాడతాను, మీరు కనుక్కోండి. ఈరోజు నేను ఆయనకు మర్యాద ఇవ్వట్లేదని నన్ను ఒక ఎదో కింద నెక్స్ట్ కట్టబోతారు వాళ్ళు. ఇప్పుడు జుట్టు పెంచుకున్నట్లు ఉన్నాగా, డ్రగ్ ఇష్టని కూడా అంటారు. హ్యాపీ డెంట్ని డ్రగ్ అన్నవాళ్ళు ఈ జుట్టు అవతారం చూసి డ్రగ్ అని అంటారు. అన్నిటికి ప్రిపేర్ అయ్యి మూర్తి జోలికి వెళ్తే అయిపోతావు, రోడ్డుకి లాగుతాడు అంటున్నారు సార్ నన్ను. నేను రోడ్డు మీదగా సార్ ఉంది, ఇంకా లాగుతాడంటే వేరే స్టేట్కి వెళ్ళి యాక్టింగ్, నా స్కిల్ చూడండి, డ్యాన్స్ స్కిల్ చూడండి, నేను బతుక్కుంటా ఎట్టగొట్ట, ఇబ్బంది ఏం లేదు. 100 సార్లు కొట్టారు సార్, 40 రోజుల నుంచి నన్ను కొడుతున్నారు సార్. 100 సార్లు కొట్టారు, 101 సార్ తగిలిద్దా సార్ దెబ్బ? అలవాటు అయిపోద్దా లేదా? ఆయనకి ఏంటి సార్ అసలు? ఆయన అసలు అవతల పక్క సపోర్ట్ ఉంటాడా, లేకపోతే ఎవడ? ఆయన సపోర్ట్ ఉంటే ఏంటి? కోర్టు జడ్జి, ఆయన జడ్జి. ఇల్లీగల్, ఎవరో ఇల్లీగల్. ఆ అమ్మాయి ఫోన్ ట్యాపింగ్ చేసింది, సాక్షి టీవీలో ఉంది. ఆ రోజు లాయర్కి నేను చెప్తే నమ్మలా. లాయర్ ఏమన్నాడు తెలుసా, మనం ట్రాప్ చేద్దాం, అవసరం లేదండి నిజమండి అంటే నమ్మలా. సరేనండి ఈ టాపిక్ మాట్లాడదాం, అమ్మాయి బయట పెట్టింది, మాట్లాడితే బయట పెట్టింది, నమ్మాడు. ఎలా చేస్తున్నారండి, ఎలా చేస్తున్నారని నాకేం తెలుసు? ఇల్లీగలే కాదు. ఓకే, ఇది పక్కన పెట్టు. బెడ్రూమ్లో కెమెరా పెట్టింది అంది, అది ఇల్లీగలేగా. నేనేం చేశాననేది పక్కన పెడదాం కాసేపు. ఇల్లీగలేనా? వాళ్ళ తండ్రి గారు చిరుమామెల్ల చైతన్య కుమార్ గారు ఈ రోజు వరకు మామయ్యని పిలిచా, ఈ రోజు నుంచి పిల్లను. నిన్న మా అక్కన అన్నారు, అప్పుడు వరకు మా అక్కను పొగిడేవాళ్ళు ఆయన నా దగ్గర. ఆయన చంద్రబాబు గారి మీద రాయి విసిరేశారు, అది ఇల్లీగలేగా. ఆయన మీడియా దౌర్జన్యానికి సపోర్ట్ చేయకూడదు. బాబు గారు, అయ్యా నువ్వు న్యాయానికే సపోర్ట్ చేయి. న్యాయం ఎక్కడుంటుందండి న్యాయం? కోర్టులో ఉంటుంది. ఆ అమ్మాయి అండ్ ఆయన అబద్ధాలు చెప్తాడని నేను ప్రూవ్ చేయనా? ఆయన క్రెడిబిలిటీ పోద్దా మరి? నేను ప్రూవ్ చేయనా? ఏమన్నాడు ఆయన? నేను ఒక్కసారే కలిసా,
సారీ టాపిక్ కింద హనుమంతుడు మాలేసుకున్న అబద్ధాలు మాలేసుకుని లోపలికి వెళ్తే ఆయన నేను వెళ్ళేప్పటికి టాపిక్ ఏంటో చెప్తానేనండి. 50 ఏళ్ళు ప్లస్ అయినా 30 years బాడీ అండి నాది, అది ఆయన వెళ్ళే టాపిక్. దానికి నేను అది ఎక్కడ చెప్తాను అని నిన్న ఇంటర్వ్యూ పెట్టేసి మా అత్తగారు వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారంట. ఆయనకి నేను పెట్టట్లేదు మా ఆవిడతో. నీకు మా ఆవిడ ఇంట్లో నా ఇల్లు నా అగ్రిమెంట్ పేరు మీద ఉంది, నీకు నా ఇంట్లో పని అంటే ఎన్నిసార్లు వెళ్ళాడు మా ఇంటికి చెప్పమనండి. టవర్ తీయండి, ఆయన సెకండ్ నెంబర్ ఉంది, మా ఆవిడ సెకండ్ నెంబర్ ఉంది, ఏం పని? ఏమి లేదు. ఓకే, ఏం పని నీకు? నేను చూపిస్తా. ఇదిగోండి ఆయన ఇన్స్టాగ్రామ్, ఆయనదేగా ఇన్స్టాగ్రామ్ ఏమని ఉంటుంది, మూర్తి అని ఉంటుందంట. ఇదిగోండి ఆ ఇల్లు ఎవరిదే? ఆ ఇల్లు ఎవరిదండి? ప్రెస్టాన్ విల్లాస్ నెంబర్ 15. లోపలికి వెళ్ళి చూస్తే ఇదే బ్యాక్గ్రౌండ్. ఆ డైనింగ్ టేబుల్ ఎవరిది? ఆ ప్లేట్ నేను తినే ప్లేటు. అది చూసినాడు ఎవడైనా చస్తాడా బతుకుతాడా? రీల్ చేసుకుంటున్నాడు అంటే ఎంత చనువు ఉండాలి? ఇక్కడ స్టిక్ అవ్వండి. ఒక్కసారే వెళ్ళానన్నాడా? రెండోది ఎప్పుడు కలవలేదన్నాడు కదా. రేపు ఏంటి ప్లేట్లో తినటం కూడా తప్పేనా అంటాడు ఆయన. రేపు ప్లేట్లో తినటం కూడా తప్పేనంట అని చెప్తాడు ఆయన ఖచ్చితంగా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఒక్కసారి వెళ్ళాను అన్నాడు ఆయన. సర్లే ఒక్క నిమిషం అండి. అది ఇంకో డ్రెస్సా? ఇది ఎవరు? ఇది ఎవరు? హూ ఇస్ దిస్ గాయ్? నా కొడుకుతో నీకు పని ఏంటి? నన్ను కలవనివ్వట్లా. చాలా స్క్రీన్ షాట్స్ మీకు పెట్టా. నా కొడుకుని కలవడానికి ఏం పెట్టారు? మా అత్తగారు రిప్లై ఏం పెట్టారు? సెటిల్ చేసుకోవాలన్నారు. నన్ను కలవడం